వెల్కమ్ టు ఐదం టీవీ. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మొన్న రాత్రి. ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. పార్లమెంట్ ఎన్నికల గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు ఓటు ఎవరికి వేయదలుచుకున్నారు? పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది నిన్న. ఎవరికి ఇద్దామంటే జనాలు కూడా ఎట్లు తయారైందంటే ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలి. ఇప్పుడు ఈవెన్కి ఓటు అయితే గెలిస్తే మళ్ళీ ఇంకో పార్టీలో పోతాడు కదా. ఒకరిని పుట్టి ఇంకొకరిని పేరు పెట్టుకుంటాడు. ఇది పద్ధతేనా? ఇది జంపింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అధ్వానం అయిపోయింది. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థనే పూర్తిగా అయిపోయింది. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలో పోవడం ఎంతవరకు సభపోతుంది అని చెప్పి పూర్తి స్థాయిలో ఆలోచిస్తారు ప్రజలు కూడా. ఏమని అంటే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ పాలన 10 సంవత్సరాల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రజలంతా కలిసి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది అంటే ఏదో మేము మా మీద సానుభూతితోని కాంగ్రెస్ పార్టీ మా మీద సానుభూతితోని కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వేసింది అనుకుంటారు. కానీ తప్పదంతా. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది పూర్తి స్థాయిలో. ఇప్పుడున్న అధికారులు పూర్తి స్థాయిలో నబీల్ మిట్టల్ లాంటి పూర్తి స్థాయి లంచగొండే అధికారులను ఎన్నో కేసులు ఆయన మీద అలాంటి వ్యక్తులను పక్కా పెట్టలే, మళ్ళీ అల్లే ఉంచారు. అటువంటి వాళ్ళు ఎందుకు చేతలేరు అటువంటి. కాబట్టి కాంగ్రెస్ ఏదో ఇప్పుడు అధికారం ఉన్నది కాబట్టి దాని మీద కొంచెం సానుభూతి అని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. పూర్తి స్థాయిలో ఎప్పుడైనా అంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ భారతదేశానికి ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఆయన ఏంటంటే ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఇప్పుడు ఒక అగ్రగణ్య దేశం భారతదేశాలను బట్టి చైనా, పాకిస్తాన్ ఇంకా ఇతర దేశాలు మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. లేకుంటే కాంగ్రెస్ ఉంటే ప్రతి దానిలో స్కామే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో మోడీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో మోడీకి అవకాశాలు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా మోడీకి మన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నది. మేడం, మొన్ననే ఎలక్షన్ కూడా రావడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్ల గురించి. అయితే ఈ 10 సంవత్సరాలు 2 టర్మ్స్ బీజేపీ పాలన జరిగింది. ఈ యొక్క బీజేపీ పాలనలో చెప్పుకోదగ్గ ఫలితాలు ఏమి లేవండి. వికసిత భారత్ అన్నారు, ఎక్కడ వికసిత భారత్ అనేది లేదు. ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా తీసుకొచ్చి ప్రజలందరికీ పంచిపెడతామన్నారు మోడీ గారు. దేశాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తామన్నారు, కానీ దేశ అభివృద్ధి వెనక్కే వెళ్ళింది కానీ ముందుకైతే వెళ్ళలేదు. గతంలో చూసుకున్నట్టయితే ఉంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పాలన జరిగింది. మధ్యలో ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈ మార్పులో అనేక చేదు అనుభవాలు ఎదురైనాయి కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ప్రధాన మంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, లేదంటే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఈ భారతదేశానికి నాయకుడిగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉండాలని చెప్పేసి ముందు అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి బీజేపీ పాలనలో అన్ని నష్టాలు తప్పితే లాభం ఒక్కటి కూడా జరగలేదండి. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఈసారి మాత్రం పూర్తి మెజార్టీ కాంగ్రెస్కి వస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. నేను కూడా నా ఓటు కాంగ్రెస్కే వేస్తానని చెప్తున్నాను. అండి, పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు ఓటు ఎవరికి వేద్దామనుకుంటున్నారు? ఈరోజు మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యధికంగా అంటే అతిపెద్ద ఎలక్షన్ నోటిఫికేషన్ మన దగ్గర వచ్చింది. దాదాపు 7 ఫేజ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 98 కోట్ల పైచిలుకు ఓటర్లు ఈరోజు వారి ఓటు హక్కును వినియోగించడానికి సిద్ధంగా ఉందంటే ఇది ఎంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను మన భారతదేశం ఎటువంటి పునాది రాళ్ళ మీద నిర్మించబడిందో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఒక సామాన్య పౌరుడిగా నేను కోరుకునేది ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఏదైతే గతంలో తీసుకొచ్చిన విధానపరమైన నిర్ణయాలతో దేశ అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళిందో, ఈరోజు ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ముందుకెళ్తుందో దానికి ప్రస్ఫుటంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. భారతదేశంతో బయటి దేశాలకున్న దౌత్య సంబంధాలతో మనకి ఏ విధమైన లాభాలు జరుగుతున్నాయి, అలాగే అంతర్గతంగా భారతదేశంలో జరుగుతున్న ఈ అభివృద్ధి, దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇప్పుడు నిర్మిస్తున్న బ్రిడ్జ్ అయితేనేమి, అండ్ రైల్వేస్ అయితేనేమి, బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చిన ఈ యొక్క నోట్ల రద్దు అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం అనుకోవచ్చు. ఆ ఒక్క నిర్ణయం ద్వారా ప్రజలలో అందరికీ అకౌంట్లు ఓపెన్ చేయించేసి జన్ధన్ ఖాతా ద్వారా దాన్ని ప్రతి ఒక్కరు అకౌంట్ కలిగి ఉండే విధంగా చేస్తూ ఈరోజు కనీసం మనము చిన్న కూరగాయల దగ్గరికి వెళ్ళినా కూడా, పానీపూరి బండి దగ్గరికి వెళ్ళినా కూడా జేబులో రూపాయి లేకుండా మనం వెళ్ళి యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తూ డిజిటల్గా క్లీన్ అండ్ క్లియర్గా దొంగతనానికి ఆస్కారం లేకుండా ఈరోజు ఎక్కడికైనా పోతే నా పైసలు పోయినా జేబులోకి వెళ్ళని చెప్పుకునే పరిస్థితే లేకుండా తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్ అనేది భారతదేశానికి ఎంతోగానో ఆర్థిక పురోగతికి సహకరించిందని దానికి మోడీ గారు తీసుకున్న నిర్ణయమే అని చెప్పేసి నేను అంటాను. అదేవిధంగా ఈ యొక్క ప్రజలకి వారి యొక్క జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి మోడీ గారు తీసుకొచ్చిన వికసిత్ భారత్ ప్రోగ్రాంలో ఎన్నో ఆర్థికంగా కుటుంబాలు ఎదగాలి అని అంటే వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించే రకం విధంగా
కార్యక్రమాలు తీసుకొచ్చి బ్యాంకులతో అనుసంధానం చేసి వాళ్ళకి లోన్స్ ఇప్పించి ఆ కుటుంబం సుస్థిరంగా ముందుకు వెళ్ళే విధంగా ఆర్థిక అభివృద్ధి ఆ కుటుంబంలో జరిగితేనే దేశాభివృద్ధికి అది ఉపయోగపడుతుందని వారు తీసుకొచ్చిన కాన్సెప్ట్ మేక్ ఇన్ ఇండియా కింద ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి వాటికి సబ్సిడీలు ఇస్తూ ప్రజలని ఆ విధంగా పరిశ్రమ రంగం వైపు అడిగిన విధంగా తీసుకెళ్తున్న మోడీ గారికి, అదేవిధంగా పేద ప్రజలకి కడుపుకు అన్నం పెట్టడం కాకుండా కరోనా సమయంలో భారతదేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచానికే దిక్సూచిగా మారింది. అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది చేసి ప్రపంచ వ్యాక్సిన్ దిగ్గజంగా భారతదేశాన్ని మార్చింది. అంటే ఒకనాడు కరోనా బిఫోర్ అందరు అనుకున్నారు విచ్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే దట్ ఈజ్ అన్ ఇండియా అన్నారు. బట్ ద ఇండియన్ పవర్ ఏంటనేది ఒక వ్యాక్సినేషన్ తయారు చేసి 2 డోసులు ఫ్రీగా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి అందించి ప్రపంచ దేశాలకు ఉచితంగా కొన్ని దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానిది. అదేవిధంగా అప్పటి నుంచి పేద ప్రజలు ఆకలికి అలమటించకుండా వారికి అన్నం పెడుతూ ఉచిత రేషన్ని దాదాపు 5 కిలోల చొప్పున వ్యక్తికి ఇప్పటికీ అందించారు. రాబో 5 సంవత్సరాలకు కూడా ఉచిత రేషన్ బియ్యం అందిస్తామని చెప్పేసి పేదలకు కడుపుకు అన్నం పెడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ దేశాన్ని ఈరోజు ఓకే, చెప్పండి. ఈ మోదీ ప్రభుత్వం ఇప్పుడు మీరు చెప్పిన అన్ని పథకాలు ఉన్నాయి కదా, వాటన్నింటి మీద ప్రజలు అందరూ సంతృప్తి చెందారని మీరు అనుకుంటున్నారా? 5,000 ఒక రకంగా ఉన్నాయండి. కానీ నిజంగా పేదవాడిని దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే చెప్తారు నా కడుపుకు అన్నం పెడుతుంది నరేంద్ర మోడీ గారు అని, నేను వ్యాపారం చేసుకోవడానికి నాకు అవకాశాలు కల్పించేది నరేంద్ర మోడీ గారు అని, నా పిల్లల చదువు కోసం మంచిగా ఎదగడానికి అవకాశాలు కల్పిస్తున్న నరేంద్ర మోడీ గారు అని. సో ఇది ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసే ప్రయత్నంలో కొన్ని లోపాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఏంటంటే ఏదైనా లోపం ఉంటే దాన్ని సరిచేసుకునే విధంగానే ముందుకెళ్ళడానికి ఏదైతే రైతు చట్టాలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవడం ఉదాహరణ. ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని అన్నప్పుడు దానిలో సవరణలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. ప్రజలకు మంచి చేయడానికి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు 371 ఆర్టికల్ లాంటివి తీసుకొచ్చి ప్రజలకు మంచి చేసే విధంగా కూడా ముందుంటుంది. అలాగే ముస్లింల మహిళలకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి ట్రిపుల్ తలాక్ను నిషేధించే విషయంలో కూడా ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా, అలాగే ఈరోజు సిఏఏ చట్టం తీసుకొచ్చేసి భారతదేశ ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి, అలాగే మన దగ్గర అంతర్గతంగా ఈ గొడవలకు టెర్రరిస్ట్ కార్యకలాపాలకు ఉపయోగపడుతున్న వాటిని కూడా దూరం చేసే విధంగా తీసుకున్న నిర్ణయం కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారినే మళ్ళీ ప్రధానం చేసుకోవాలని, ఈసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి 400 పై చిలుకు స్థానాలు కట్టబెట్టి రాబోయే రోజులలో ఇంకా మంచి నిర్ణయాలు తీసుకొని భారతదేశ ఎకానమీని 3 ట్రిలియన్ ఎకానమీగా, అలాగే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. అలాగే అయోధ్య రామ మందిరం కూడా ఏదైతే భారతదేశ మూలాలు స్వభావాలు అన్నీ కూడా హిందుత్వ ధర్మంపై ఎలాగైతే పైకి వచ్చాయో వాటిని నిలబెట్టే అంశంలో కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే భవ్య కారిడార్స్ తీసుకొస్తున్నారో, అయోధ్య రామ మందిరం నిర్మాణం చేస్తుందో ఇవన్నీ కూడా భారతదేశ ఔన్నత్యాన్ని, చరిత్రని, గతిని మార్చే విధంగా ముందుకెళ్తుందని చెప్తున్నాను. మీరన్నట్టుగా 5,000 ఒకేలా ఉండవని అన్నారు కదా, 10 సంవత్సరాల నుండి మోదీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. ఈసారి ఏదైనా కొత్తగా మార్పు కోరుకుంటున్నారు ప్రజలని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే వస్తుంది అనుకుంటున్నారా? 100% బీజేపీ ప్రభుత్వమే వస్తుందని నమ్ముతున్నాను. ప్రపంచంలో ఇప్పటి వరకు భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత అత్యధిక సీట్లు సాధించబోయే మొట్టమొదటి ఎలక్షన్ 2024. ఈ ఎలక్షన్లో కాంగ్రెసేతర ప్రభుత్వం అత్యధిక సీట్లు సాధించి సుస్థిర ప్రభుత్వం దిశగా అడుగులు వేస్తూ, ప్రజలేం కొత్తగా కోరుకోవట్లేదండి, ప్రజలు కోరుకునేది ఒకటే, ఒక సుస్థిరమైన ప్రభుత్వం భారతదేశానికి ఇస్తూ ప్రతి ఇండ్లు కూడా ఆర్థికంగా స్వావలంబన చెందుతూ ముందుకు పోయే విధంగా ఉండే విధంగానే ప్రజలు కోరుకుంటున్నారు. అది మోడీ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలు ప్రస్తుతంగా అర్థం చేసుకుంటారు. మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా ఏంటంటే దాదాపు మేము ఎలక్షన్ ప్రచారం పోయినప్పుడు కూడా చూసినాం ఏంటంటే ఈ ఎలక్షన్ ఏమో కానీ పెద్ద ఆయన మాత్రం పార్లమెంట్ ఎలక్షన్లో ఆయనే రావాలి అని చిన్నపిల్లవాడి నుంచి మొదలు పెడితే ముసలి ముతక కూడా ఆయన వస్తేనే మంచి జరుగుతుంది దేశానికి అనేది ఖచ్చితంగా ప్రజలలో ఉంది. చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల గురించి మనకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. పార్లమెంటు ఎన్నికలంటే భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. గతంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రధానిగా మోడీ గారు ఉన్నారు. అంతకుముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పరిపాలించిండ్రు. కానీ ఇక్కడ తేడా ఏమొచ్చిందంటే ఈ మోడీ గారి ప్రభుత్వం లోపల మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు.
ప్రజలు దృష్టిని మలచడానికి ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తాడు. ఆ ఇష్యూవే అయోధ్యలో రాముని బాలరామునికి విగ్రహం పెట్టి జనాన్నంతా అటు డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఈ మనుధర్మ శాస్త్రాన్ని పెంచి పోషించే బీజేపీ వస్తే ఈ రాజ్యాంగాన్ని కూడా తీసే ప్రమాదం ఈ మోడీ ద్వారా మనకున్నది. కాబట్టి మీ ద్వారా నేను నా ప్రజలకు తెలియజేసే ఉన్నదంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించి భారత పార్లమెంటరీ విధానం రక్షించుకోవాలి, దాని సిద్ధాంతాలు రక్షించుకోవాలి, చట్టాలను రక్షించుకునే పార్టీలకు మనం ఓటేయాలి. కాబట్టి లౌకిక వాదమున్న పార్టీలను గెలిపిస్తే బాగుంటుంది. ఒకవేళ బీజేపీ కనుక వస్తే చాలా తీవ్రమైన మనుధర్మ శాస్త్రాన్ని మనం వెనుక చెప్పులు కూడా వేసుకోకుండా వెనుక తాటా కట్టుకోవాలి, చెవుకు ముంత కట్టుకునే విధంగా వాళ్ళు పరిపాలిస్తారు. కాబట్టి బీజేపీని ఓడించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, ఏ ప్రభుత్వం అయితే వస్తే బాగుంటుందని ప్రజల ద్వారా మీరు తెలియజేస్తున్నారు? లౌకిక పార్టీలు, వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఈరోజు ఒక గ్రూప్గా పోటీ చేస్తూ ఉన్నది. ఇండియా గ్రూప్ మీద కూటమిగా పోటీ చేస్తూ ఉన్నది. వాళ్ళకు ఓటేసి గెలిపిస్తే రానున్న కాలం లోపల మన రాజ్యాంగం ద్వారా పరిపాలన కొనసాగించే విధంగా ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, ప్రజలందరూ కూడా మోదీ ప్రభుత్వం యొక్క ఈ పథకాలన్నింటినీ 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చూస్తుంది కదా, ఇప్పుడు మారే సూచనలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఈ మోడీ మీకేం తెలియదు. ఆ గతం లోపల ఎన్నికలు జరిగినప్పుడు ఒక వాతావరణం సృష్టించిండు, ఇక్కడ సైనికుల్ని చంపేసే వాతావరణం సృష్టించిండు. మోడీ చెప్పుడు వరకే కానీ చేతలల్లో లేవు. ఈ విభజన హామీల చట్టం అనేది అది చట్టాన్ని కూడా తుంగలో తొక్కి ఈ మోడీ ప్రభుత్వం ఉన్నది. ఆయన ఎక్కడ చేస్తూ ఉన్నాడు? ఇటు ప్రాంతం ఉన్న రాష్ట్రాలన్నీ కొల్లగొట్టి ఆ ప్రాంతానికి తీసుకుపోతే ఇక్కడ ఉన్న ప్రజలు కాదా ఈ ప్రాంత అభివృద్ధి చేయొద్దా? కాబట్టి మోడీ గారి మాటలు నమ్మద్దు. ఆయనే జై శ్రీరామ్ ఒకటి నాకు అర్థం కాదు. వాళ్ళ బీజేపీ వాళ్ళకు జై శ్రీరామ్ అనుడు ఇది ఎక్కడ ఏ రాజ్యాంగంలో రాసి ఉన్నది? ఎవరు అభిమతం ఉంటే వాళ్ళు ఏ దేవునైనా పూజించుకోవచ్చు. నువ్వు ప్రజల మీద రుద్దాల్సిన అవసరం ఏమున్నది? అయోధ్య లోపల ఆ తీర్పు వచ్చే రోజు అక్కడున్న జడ్జి మారిపోతాడు. తెల్లారే ఆయన పదవీకాలం అయిపోతుంది, ఆయన రాజ్యసభ సభ్యుడవుతాడు. ఇదెక్కడిది మోడీ గారు? నువ్వు ప్రజలు ఇచ్చిన పరిపాలన న్యాయబద్ధంగా మీరు పరిపాలించాలని మేము ప్రజలంతా కోరుకుంటే అంటే నువ్వు వేరే ఆలోచన పెట్టుకొని ఉంటే ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి.